ఏషియా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. ఇంకా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తున్నాము. వారు స్వాధీనపరచు కొన్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలెను అని చెప్పి రాయబడి ఉంది. ఇంకా యెహోషువ 23వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన అంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక అని చెప్పి రాయబడి ఉంది. మనం ఏం చేయకూడదంట, ఎడమ నుండి కానీ కుడికి కానీ మనము తొలగిపోకుండా దేవుడు మనకు చూపిస్తున్న ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉన్న ఆ మాటలను కైగొని మనం ఉండాలి అని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా మనం చూస్తున్నాం కీర్తనల గ్రంథం 32:8, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చెప్పి రాయబడి ఉంది. చూడండి ఎంత మంచి మాట ఇక్కడ రాయబడి ఉంది. నీకు ఉపదేశం చేస్తాడంట దేవుడు. నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెను అంటే మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, మనం ఏం బిజినెస్ చేయాలి, మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఏదో ఒక రోజు మాట్లాడే దేవుడు కాదు. మన దేవుడు సజీవుడు, ప్రతి దినం కూడా మనతో మాట్లాడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా సామెతలు 4వ అధ్యాయం 27వ వచనంలో, నీవు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరుగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము అని చెప్పి రాయబడి ఉంది. నీ కుడి తట్టైనను ఎడమ తట్టుకైనను తిరగకము అని రాయబడి ఉంది. అంటే రోడ్లో వెళుతున్నప్పుడు ఎడమ వైపు వెళ్ళొద్దు, కుడివైపు వెళ్ళొద్దు అని, ఆ కుడివైపు ఎడమ వైపు కాదు. మన జీవిత మార్గంలో మనం ఏం చేయకూడదు, దేవుడు చూపిస్తున్న సరి అయిన దారిలో మనం నడిచినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మనతో నడిచి మనకు కావలసిన ప్రతి ఒక్క మేలుతోనూ ప్రతి ఒక్క ఆశీర్వాదముతోనూ ఏం చేస్తాడండి, నడిపిస్తాడండి. ఒకసారి ఒక కార్యము జరిగింది. నా కూతురు నేను జర్మనీలోనే చదువుతాను అని చెప్పి, ఇప్పుడు చదువు అయిపోయింది, ఆమెకు పెళ్ళి అయిపోయింది, ఆమె సైంటిస్ట్ కూడా అయిపోయింది, అది వేరే. నేను చెప్తున్నది కొన్ని సంవత్సరాల క్రితం. ఆమె కాలేజ్కి అక్కడ పోయి చదువుతాను, జర్మనీలో చదువుతానని పోయింది. అప్పుడు నేను యుఎస్లో ఉన్నాను. అప్పుడు యుఎస్లో ఉన్న నా కానుకలన్నీ పంపించి ఆమెకు ఫీజు కట్టాను. సరే అని అక్కడ పోయి చేరి ఆమె అంటుంది, ఒక నైట్ 2 గంటలకో 3 గంటలకో కాల్ చేసింది. నన్ను కాల్ చేసి ఏమన్నది తెలుసా, మమ్మీ నేను వచ్చి చేరి బస్సు దిగి పోయే వరకు నాకు అకామిడేషన్ అని ఒకటి బుక్ చేసినాము, అది నడుచుకొని వెనుక బ్యాగ్ అంట, ముందు బ్యాగ్ అంట, 2 చేతిలో బ్యాగ్ అంట, అన్నీ పట్టుకొని నడుచుకొని పోయిందంట. చాలా చిన్న వయసు. అలా నడుచుకొని పోమో ఆమెకి ఏడుపు వచ్చిందంట. అయ్యో మమ్మీ చెప్పింది కదా, మనం ఇలా వచ్చేసినాము, ఎలా పోయి చేరుతామో అని చెప్పి భయపడి ప్రార్థన చేసి ఆ జర్మన్ భాష కూడా రాదు అప్పుడు. ఎలాగో పోయి కరెక్ట్గా అద్భుతంగా పోయి చేరిందంట. చేరి అక్కడ పోయి కూర్చొని, ప్రభువా నేను ఎలా వచ్చి ఇక్కడ చేరాను. త్రోవని ఎవరు చూపించారండి? దేవుడే చూపించాడండి. హల్లెలూయా. మనం కొన్నిసార్లు తెలియని మార్గంలో మనం వెళ్ళుచున్నప్పుడు, అది ఒకవేళ రోడ్డు దారి కావచ్చు,
మన కుటుంబ జీవితం కావచ్చు, మనం చేస్తున్న వ్యాపారం కావచ్చు, మనం చేస్తున్నది ఏదైనా కావచ్చు, మీరు మీ జీవితమును దేవుని చేతికి అప్పగించినప్పుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మిమ్మల్ని ఆశ్చర్యమైన రీతిగా మీ జీవిత కాలం అంతా కూడా మీతో ఉండి, మీ తోడుగా ఉండి, మిమ్మల్ని నడిపించి గొప్ప కార్యమును చేసి మిమ్మల్ని దీవిస్తాడని మనం నమ్ముదాం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎవరెవరు విశ్వాసముతో ప్రభువా మా త్రోవలను ప్రభువా చూపించేవారు నువ్వే అని, మాకు మార్గదర్శి నువ్వే అని ప్రభువా మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ బిడ్డలు కూడా ప్రభువా ఎంతో ఆశతో ఈరోజు వచ్చి ఉన్నారు. ఎవరు కూడా వాటి చేతులతో వెళ్ళకుండా ప్రభువా వారి తండ్రి ఆశీర్వాదముతోనో ఈరోజు ప్రభువా నిండైన దీవెనలతోనో ప్రభువా వారికి చూపించవలసిన మార్గములో మీరు ముందుగా వెలుచు ప్రభువా ప్రతి నిత్యము కూడా తండ్రి వారికి కావలసిన ప్రతి ఆశీర్వాదములతోనూ మేళ్లతోనూ నింపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు నడవలసిన త్రోవను వారికి చూపించండి, నేర్పించండి ప్రభు. ఆ రీతిగా తండ్రి ఈరోజు మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.